హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ ఆఫ్ దక్షిత్ రెడ్డి. ముందుగా మీకు అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఇవాళ అయితే నేను మీకు శ్రీకృష్ణుడి జననం ఒక ప్రత్యేకమైన కథ తెలియజేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కంసుడు అనే ఒక దుష్టరాజు తన చెల్లెలు దేవకి వసుదేవులకు పుట్టబోయే 8వ బిడ్డ తనను చంపుతాడని తెలుసుకుంటాడు. అందుకే కంసుడు దేవకి వసుదేవులను చెరసాలలో బంధిస్తాడు. ఆ తర్వాత దేవకి వసుదేవులకు వరుసగా 7 పిల్లలు పుట్టగానే కంసుడు వారిని చంపేస్తాడు. చివరకు దేవకి వసుదేవులకు 8వ సంతానంగా కృష్ణుడు జన్మిస్తాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి ఆజ్ఞతో వసుదేవుడు కృష్ణుడిని రాత్రికి రాత్రే గోకులంలోని నందుడు యశోదుడు ఇంటికి చేరుస్తాడు. నందుడు యశోదలకు అప్పటికే ఆడపిల్ల పుట్టి ఉంటుంది. ఆ పసికందును చెరసాలకు తీసుకొచ్చి కృష్ణుడి పక్కన ఉంచుతాడు. మరునాడు కంసుడు వచ్చి ఆ శిశువును చంపబోయే సమయానికి అది శక్తిగా మారి కంసుడికి ఎదురు తిరిగి నిన్ను చంపేవాడు పుట్టాడు అని హెచ్చరించి మాయమవుతుంది. కృష్ణుడు మాత్రం గోకులంలో నందుడు యశోదలకు కొడుకుగా పెరుగుతాడు. గోకులంలో కృష్ణుడు ఎన్నో అల్లరి చేష్టలు చేస్తూ గోపికల వెన్న దొంగలిస్తూ వారిని ఆట పట్టిస్తూ ఎంతో అల్లరిగా గడుపుతాడు. అండ్ దిస్ ఈజ్ ద షార్ట్ స్టోరీ బిహైండ్ ద లార్డ్ కృష్ణాస్ బర్త్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.